ఓం శ్రీ మాత్రే నమః ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం వారికి జరిగేది ఇదేనండి. ఈ రాశి వారికి జూలై 4వ తేదీ నుంచి కర్మ ఫలితం అండి. కర్మ ఫలితం అంటే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేదానికి ప్రయత్నించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా పరిశీలించి వినండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలం అండి. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే అన్ని విషయాలు కూడా జాతక ఫలితాలు మనకు చెప్పబడినండి. గురువు గారు విజయరాజు గారండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడను. వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తిగాదాలు, అప్పుల బాధలు, గుప్త నిధులు, చెడు ప్రయోగాలు కూడా చేయబడండి. ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు కూడా మన ఫోన్లోనే క్లారిటీగా చెప్తారు. ఖచ్చితంగా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. మీకు నమ్మకం ఉంటేనే ట్రై చేయండి. ఫేక్ కాల్స్ మాత్రం అసలు చేయకండి. ఖచ్చితంగా జరుగుతుందని చెప్పినట్టుగా. బుధ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి బుధవారం నాడు విష్ణు సహస్రనామం పారాయణం కానీ లేదంటే ఆకుపచ్చ రంగు వస్తువులను కానీ దానం చేయండి. ఎంత మంచిదండి. చెప్పాలంటే మీకు మీ అంచనాలకు మించిన 4 రోజుల్లో మీకు మీ జీవితం ఉండబోతోంది. చాలా ప్రశాంతతను కూడా పొందుతున్నారు మీరు. మరి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలియకుండా మీ జీవితంలో ఎదురయ్యే ఆపదల నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. అసలు ఆ దివ్య శక్తి ఎవరు, అది మీ నుండి ఏం కోరుకుంటున్నది అనే విషయాలు మీరు తెలుసుకుంటే మీకు ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది. ఈ రోజు నుండి 4 రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతోంది. అయితే కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా కోటీశ్వరులు అయ్యే గొప్ప యోగం మీకు పట్టబోతుంది ఖాయం. మరి ఆ అద్భుతానికి కారణం మీ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహం లాభస్థానంలోకి ప్రవేశించడం. దీనివల్ల మీ జాతక ఫలితాల ప్రకారం లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. ఎక్కడైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడ ధనానికి లోటు ఉండదు. ఆ దివ్యశక్తి కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తుంది అంటే అది మీ ప్రాణాలను కాపాడటమే కాకుండా మీ అవమానాలకు గురైనటువంటి ప్రతి చోట మీకు తోడుగా నిలబడబోతోంది. మీ పైన ఇతరులు కుట్రలు పన్నుతున్నప్పుడు వారి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మీ మంచితనం, మీ కల్మషం లేనటువంటి మనసే మీ అద్భుతమైనటువంటి శక్తిని మీ వైపుకు ఆకర్షించేలాగా చేస్తుంది. ఆ అద్భుత శక్తి మీ నుండి కోరుకున్నటువంటి ఆ ఒక్కటి ఏంటి? ఆ దివ్య వరం వలన మీ జీవితం ఎలా మారుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీంట్లో కూడా మేమేమి కల్పితంగా చెప్పినవైతే కాదండి. ఖచ్చితంగా బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం మీకు రాశి ఫలితాల ప్రకారం ఏ విధంగా జరగాలని ఉంటే మాత్రం అదే విధంగా జరుగుతుంది. అలాగే రాశి ఫలితాల గడియల ప్రకారం మీకు రేపటి రోజున ఖచ్చితంగా జరిగేది ఇదే. కర్మ ఫలితం అనేది మీకు మరలా తిరిగి రాబోతుంది. కర్మ ఫలితం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోండి. అలాగే ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. కానీ ఇదేముందిలే అట్లాగే చెప్తారు, ఏముంది ఏమీ జరగదు అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపాన మీకు కొన్ని సూచనలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని మీరు గమనించలేకపోతున్నారు కాబట్టి కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడైతే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందో అక్కడ దానికి ఏ రోజు కూడా ఏ కొరత ఉండదు అంటారు. మరి ప్రస్తుతం మీ జీవితంలో కూడా అదే జరగబోతోంది. అద్భుతమైనటువంటి దివ్యశక్తి మీపై పూర్తి స్థాయిలో అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా కాపాడబోతోంది. అది మీ వెంట ఎందుకు తిరగబోతోంది, అది మీ నుండి ఆశిస్తున్నటువంటి ఆ ఒక్కటి ఏమిటి అంటే విషయంలో గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు నుండి మీకు 4 రోజులు మీ జీవితంలో భగవంతుడు ఇచ్చేటటువంటి వరప్రసాదం లాంటి రోజులు. మీరు ఎన్నో ఏళ్లగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతమైనటువంటి కానుకలు అందించడానికి ఆ దివ్యశక్తి సిద్ధంగా ఉంది. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, అవమానాలు అన్నిటికీ కూడా ముగింపు పలికే సమయం అనుకోండి. ఆ దివ్యశక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వస్తుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ లేని సమయంలో కూడా మీకు తెలియకుండానే ఆ శక్తి మీ నీడలా మీ వెంటే ఉండి మిమ్మల్ని బయటపడేస్తుంది. సమాజంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, మిమ్మల్ని కింద తొక్కాలని ప్రయత్నించినా ఆ శక్తి మిమ్మల్ని ఒక తల్లిలాగా కాపాడుతూ వస్తుంది. మరి మీరు ఆ విషయాలను ఎప్పుడూ కూడా గమనించి ఉండకపోవచ్చు. కానీ మీ ప్రతి అడుగులోనూ కూడా ఆ శక్తి ప్రభావం ఉంటుంది.
నిజానికి ఆ దైవశక్తి మీ మనసులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయం ఎంతో నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకు ఉన్నటువంటి చెడు ఆలోచనలు లేవు. మీరెప్పుడూ కూడా పక్క వాళ్ళని చూసి అసూయ పడలేదు. సగర్వంగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. మీలో ఉన్నటువంటి మంచి మనసున్నటువంటి స్వభావం, మీరు కష్టపడేటటువంటి తత్వమే మీ అద్భుతమైనటువంటి శక్తి మీ దగ్గరకు చేరుతుంది. ఎదుటివారితో పోటీ పడే తత్వం, వారిని ఇబ్బంది పెట్టే తత్వం ఆలోచన మీకు ఎప్పుడూ కూడా రాలేదు. ఈ సద్గుణాల వల్లే ఇప్పుడు మీరు ఆ దివ్యశక్తి మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇవ్వబోతోంది. ఆ అవకాశం ఏంటి? అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సత్కర్మలు అలాగే పవిత్రమైనటువంటి ఆలోచనలు ఆ దివ్యశక్తి మీ వైపుకు లాక్కొచ్చాయి. భక్తిలో నిష్కరమైనటువంటి మనసు ఉంటే భగవంతుడు కూడా భక్తుడికి దాసోహం అవుతాడని చెప్పేసి పెద్దలు ఊరికే అనలేదు. ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీరు ఆ దైవంపై నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆ అంచెలంచెలమైనటువంటి విశాలమైనటువంటి ఈరోజు దివ్యశక్తి మీ పైన ఇంతలా ప్రసన్నం చేసేలా చేస్తుంది. మరి ఈ రోజు నుండి సరిగ్గా 4 రోజులు తరువాత మీకు తప్పకుండా మీ జీవితంలో పూర్తిగా మార్చేసేటటువంటి ఆ శక్తి ఎవరు? ఇన్నాళ్లుగా మీరు దేనికైతే తప్పిస్తున్నారో, అది ధనం కావచ్చు, గౌరవం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వాహనం, ఇలాంటివి ప్రతి కోరికను ఏదైనా సరే సమయంలో అనే చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలో సానుకూలత పెరిగి మీరు చెప్పేటటువంటి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇన్నాళ్లుగా మీరు పడిన కష్టాలను చూసి ఆ దైవశక్తి ఇప్పుడు ఆగ్రహంతో ఉంది. అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి శక్తులపై ఆ దైవం ఎంతో క్రోధంగా ఉంది. అందుకే మీ కష్టాలకు ముగింపు పలకడానికి ఆ శక్తే స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఆ శక్తి దివ్యశక్తి మీ నుండి ఒక చిన్న విషయాన్ని అయితే ఆశిస్తుంది. మీరు ఆ ఒక్కటి గనుక ఇవ్వగలిగితే మిమ్మల్ని ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో ఎంతో అంటే శక్తుడికి యొక్క స్థితి బలంగా ఉండటం వలన ఆ అద్భుతం జరగబోతోంది. సంకేతాలు అయితే మీకు అద్భుతంగా ఉన్నాయి. అలాంటే మీ జీవితంలో ఒక వింతైనటువంటి అనుభూతి అనేది కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు అందుకోలేనటువంటి ఒక గొప్ప అదృష్టం మీ చేతికి చేరబోతోంది. దీనికోసం మీరు చేయవలసినది ఆ దివ్యశక్తిపై పూర్తి నమ్మకం ఉండటమే. ఆ శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడబోతోంది. గట్టిగా విశ్వేశ్వరుని యొక్క చెప్పాలంటే ఆ దివ్యశక్తి మీపై కొంచెం అసహ్యంగా ఉండడానికి మరో ఒక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది. ఈ శత్రువులు ఎవరో మీకు తెలియక వారిని మీరు అతిగా నమ్ముతున్నారు. వారితో కలిసి తిరగడం, మీరు మనసులో ఉన్న విషయాలు వారితో పంచుకోవడం ఆ శక్తి నచ్చడం లేదు. శత్రువులు మీ పతనాన్ని కోరుకుంటూ లోపలే కుట్రలు పన్నుతున్నారు. మీరు మాత్రం వారిని శ్రేయోభిలాషుల్లా భావిస్తున్నారు. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నోసార్లు సంకేతాల ద్వారా హెచ్చరిస్తున్నటువంటి మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఆ దివ్యశక్తి ఇప్పుడు మీపై కొంచెం ఆగ్రహంగా కూడా ఉంది. చెప్పాలంటే మీరు ఆ శత్రువులు ఎంతగా నమ్ముతున్నారంటే వారితో కలిసి తిరుగుతూ మీ ప్రతి విషయాలను వారితో పంచుకుంటున్నారు. మీ పనిలో జరిగే పురోగతిని కూడా వారితోనే షేర్ చేసుకుంటున్నారు. ఇందులో ఉన్న ఈ అమాయకత్వాన్ని చూసి ఆ దివ్యశక్తి మీపై ఎంతగానో అసహ్యంగా ఉంటుంది. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నో రకాలుగా సంకేతాలు ఇస్తున్నటువంటికి కూడా మీరు మాత్రం అనేవి పట్టించుకోవడం లేదు. ఆ శత్రువులనే ప్రాణ స్నేహితులుగా భావిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే మీ జీవితం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరు ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ శక్తి మీపై క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు, ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ఎన్నో రకాలుగా తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీపై ప్రయోగిస్తున్నారు. ఈ విషయం వినడానికి భయంకరంగా ఉన్నా కూడా ఇది నిజం. ఇలాంటి నెగిటివ్ శక్తులు ప్రభావం వల్ల మీ బుద్ధి సరిగ్గా ఈ మధ్యకాలంలో పనిచేయడం లేదు. మానసిక స్థితి, ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా జీవితంలో సంతోషం అనేది వచ్చినా కూడా అది నీటి బుడగలాగా ఆవిరైపోతుంది. ఆ తాంత్రిక శక్తులు మీపై ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీని తగ్గించేలాగా చేస్తున్నాయి. మీరు చేసేటటువంటి మంచి పనుల వల్లే ఆ దివ్యశక్తి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ శత్రువులతో కలిసి తిరుగుతూ వారిని మీ ఇంట్లోకి రానిస్తున్నారో అప్పుడు ఆ క్షణం కావచ్చు బలహీనం పడుతుంది. దీనివల్ల మీరు ఏ పని చేయాలన్నా మనసు ఫిరాయించడం, ఆలోచించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వంటివి జరుగుతున్నాయి. సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. శత్రువుల బారి నుండి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ దివ్యశక్తి నుండి ఏం కోరుకుంటుంది అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది. మీరు ఏ ప్లాన్ వేసినా అది మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఆ శత్రువు యొక్క ప్రభావం.
ఇప్పటికైనా ఆ శక్తిని గుడ్డిగా నమ్మడం మానేయండి. రాబోయే 10 రోజుల్లో మీరు చేయబోయే ఈ ముఖ్యమైనటువంటి పనిలోనూ ఆ శక్తిని భాగస్వామిని చెయ్యకండి. శత్రువు పేరేంటో కూడా ఈ వీడియోలో నేను క్షుణ్ణంగా చెప్తాను. అసలు ఆ దివ్యశక్తి కోరుకున్నటువంటి ఒకటి ఏంటో కూడా తెలుసుకుంటే మీ జీవితం మారుతుంది. అందుకే ఈ వీడియో శుద్ధంగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. చాలామంది ఈ వీడియోను సరిగ్గా చూడకుండా ఫలితం దక్కలేదు అని అంటారు. అసలు ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియాలంటే పూర్తిగా వివరాలన్నీ కూడా చాలా అవసరం కదండి. మరి ఈ రోజున నుండి ఖచ్చితంగా మీరు జాతకంలో శుక్రుడు అత్యంత శక్తికరంగా మారబోతున్నాడు. దీనివలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు అసలు చేయకండి. కేవలం 10 రూపాయలు అయినా సరే కానీ అది మీకు ఉపయోగపడే పని ఖర్చు పెట్టండి. విధమైన పనులకు డబ్బు తగిలిస్తే మీరు అదృష్టం మీ నుండి దూరం అయ్యే ప్రమాదం ఉంది. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అన్నది 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. దివ్యశక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ ధనలక్ష్మి తల్లి. చెప్పాలంటే లక్ష్మీదేవి మీపై పూర్తిగా కారణాలు చూపించబోతోంది. అంటే పూర్తిగా లక్ష్మీదేవి యొక్క కరుణ మీ పైన ఉండబోతుందని చెప్తున్నారు. ఆ తల్లి చాలా కోమలమైనటువంటి హృదయం కలిగినది. ఆమె ఒక్కసారి మీ పైన మనసు పడితే మాత్రం మీ దరిద్రం అంతా పోయి మీ జీవితం మారుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా అన్ని మూలలతో సహా తొలగిపోయే సమయం ఆసన్నమైనది చెప్పుకోవచ్చు. మరి ఆ తల్లి ఆశీస్సుల వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అయితే ఈ 4 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు ఏంటి, ఆ శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటే కొండంత కష్టమైనా సరే చిటికెలో మాయమైపోతోంది. మీ జీవితం సానుకూలంగా మార్చే శక్తి ఆ తల్లికి ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందులపై వేళ్లతో తొలగిపోయే అద్భుతమైనటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా పాటించాలి. ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును అనవసరమైనటువంటి వ్యసనాలకు కానీ ఇతరులకు ముందు గొప్పలకు కానీ పోయి అసలు ఆ ఖర్చు పెట్టకండి. బెట్టింగ్స్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. డబ్బును సరైన పద్ధతిలో ఖర్చు పెడితేనే ఆ తల్లి మీపై ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే చాలామంది ఆహారాన్ని వృధా చేస్తారు. అంటే బయట నుండి తెచ్చుకుని ఇంట్లో వండకుండా సగం తిని మిగతాది పారేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీపై ఆగ్రహిస్తుంది. శుక్రుడు బలహీన పడిపోతారు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే మీకు విలాసవంతమైనటువంటి జీవితం, వాహన యోగం, అందుకునే సౌకర్యం అనేది లభిస్తాయి. మీరు వాడుకున్నటువంటి ఏ వస్తువైనా సరే కానీ మీరు ప్రయాణించే వాహనం వరకు అన్నిటికీ కూడా శుక్రుడే కారణం కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా గౌరవంగా చూసుకోవాలి. ఇక చాలామంది చేసే తప్పు ఏంటి అంటే తమ దగ్గర ఉన్నటువంటి వాహనాలను నెలలు తరబడి శుభ్రం చేయరు. దుమ్ము పట్టి ఉన్నటువంటి బండ్లను అలాగే వాడతారు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో శుక్రుడు ప్రభావం తగ్గిపోతోంది. ఆ దేవుడు మీకు ఒక్క వరం లాంటి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడు మరి దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. మన వాహనాన్ని, మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన జాతకంలో శుక్రుడు కూడా అంతే బలంగా మనల్ని లాభదాయకంగా ఇస్తూ ఉంటాడు. ఇక ఈ రాబోయే 4 రోజుల్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ అదృష్టం ఎలాగా ప్రకాశిస్తుందో మీరే చూస్తారు. అంతేకాదండి, చెప్పాలంటే మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అంటే కేవలం అది మెరవడం మాత్రమే కాదు, అది మీ జాతకంలో ఉన్న శుక్రుడి బలం పేరుతో చెప్పే ఒక ప్రక్రియ. మీరు ఎంతగా మీ వస్తువుల్ని గౌరవిస్తారో శుక్రుడు అంతగా మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. మీరు గతంలో తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు, కానీ రాబోయే 4 రోజుల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని, మీరు వాహనాల్ని చక్కగా అందంగా చూసుకోవాలి. సమయాన్ని మాత్రం వృధా చేయకండి. ప్రతి క్షణము మీకు యొక్క ఎదుగుదల కోసం వాడుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ సమయంలో మీ నోటి నుండి పొరపాటును కూడా అపశకునుల మాటలు కూడా రాకూడదు. ఎవరికి కీడు చేయాలని మాట్లాడకండి. అలాగే ఎవరిని కించపరిచేలాగా కూడా మాట్లాడకండి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెట్టబోతోంది ఈరోజు. కాబట్టి ఆ తల్లి వచ్చేటటువంటి మీకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తుంది. రాబోయే ఈ 4 రోజుల్లో ఎవరైనా ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించే పని మెచ్చుగానే కానీ మీకు ఏదైనా బహుమతి ఆఫర్ చేసే దానిని విడిచిపెట్టవద్దు. మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఆఫీస్లో మీపై అధికారులు మీకు ఇచ్చే అభిమానం రూపంలో కూడా ఉండవచ్చు.
ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్నదైనా సరే తక్కువ చేసి కూడా చూడకండి. ఇక కొందరు వ్యక్తులకు అహంకారంతో ఎదుటివారు ఇచ్చే అవకాశాలను కూడా తిరస్కరించుకుంటారు లేదా వారితో దారుణంగా ప్రవర్తిస్తారు. కానీ మీరు మాత్రం మీకు వచ్చినటువంటి ఆ అవకాశాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. దీని వలన భావించి స్వీకరించండి. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీకు వచ్చే ఆ చిన్నపాటి గుర్తింపు మీ గౌరవంతో చూడండి. ఒక స్త్రీ రూపంలో ఆ తల్లి మీకు అదృష్టాన్ని పంపించబోతుంది. మీరు చేసే చిన్న తప్పుల వల్ల అదృష్టం చేజారిపోయే ప్రమాదం కూడా ఉన్నాయి. కాబట్టి మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు. లక్ష్మీదేవి సగంగా రాకపోయే ఏదో ఒక రూపంలో మీకు దానిని పంపించే ప్రయత్నం చేస్తోంది. సహాయం కూడా చేస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే సంకేతాలు అసలు విడిచిపెట్టకండి. ఈ రెండు మరొక ముఖ్యమైనటువంటి సంకేతం. ఉదయం మీరు నిద్ర లేవగానే బల్లి కనిపించినా అది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టినట్లే. బలమైనటువంటి సూచనగా నమ్మండి. ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉంటుందని అర్థం చేసుకోండి. అందుకే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభంగా ఉంటుంది. అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే గనక ఆ దివ్యశక్తి మీ నుండి కోరుకుంటున్నటువంటి ఆ ఒక్కటి ఏంటి అంటే ఆ శక్తి మీకు ధన కనక వస్తు వాహనంతో పాటు మీరు కోరుకునే ప్రేమను కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ మీ జీవితంలో ఉన్న ఒక శత్రువు వలన ఆ తల్లి మీ పైన కొంచెం ఆగ్రహాన్ని కల్పిస్తుంది. మీరు ఎంతో మంచి మనుషులు అందుకనే నమ్మేస్తూ ఉంటారు. అయితే ఆ శత్రువులు ఇచ్చే వస్తువులను కూడా ఏమాత్రం ఆలోచించకుండా మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. నిజానికి ఆ శత్రువు మిమ్మల్ని కష్టపడి జయించలేక దొడ్డి దారిలో తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ శత్రువు కొందరు మంత్రగాళ్ల సహాయంతో కొన్ని వస్తువులను కానీ లేదా డబ్బును కానీ ఏదైనా మంత్రించి మీకు అప్పగించి ఉండవచ్చు. అంటే ఉదాహరణకు మీరు ఎవరికైనా మీరు అప్పగించి ఉంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేటటువంటి లేదా మీరు వారి దగ్గర నుండి అప్పు తీసుకోవడానికి ఆ డబ్బుపై కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేసి మీకు అప్పగించి ఉండవచ్చు. అయితే మీరు తెలియక ఆ డబ్బును మీ ఇంట్లో కానీ బీరువాలో కానీ పెట్టి ఉండవచ్చు. దీనివల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ప్రవేశించి ఆ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. కేవలం డబ్బు మాత్రమే కాదండి, పాత బట్టలు, పాత వస్తువులు విషయంలో కూడా ఇలాంటివి కుట్రలు జరుగుతూ ఉండవచ్చు. మరి ఆ శత్రువు ఎవరు? ఆ శక్తి నుండి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకుని వినండి. చెప్పాలంటే మీకు తెలియకుండానే మీరు చేసుకున్నటువంటి ఒక తప్పు ఏంటో కొందరు వ్యక్తులు మీ దగ్గర బట్టలు కానీ లేదా చేతి రూపాయి కానీ వంటివి వస్తువులు కానీ అడిగి తీసుకొని వాటిని మరలా తిరిగి ఇచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నింపి మీకు ఇస్తున్నారు. దీనివల్ల అదృష్టపు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి ఆ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రాబోయే 4 రోజుల్లో కూడా మీరు ఎవరితో ఎటువంటి వస్తువులు కానీ పెట్టుకోవద్దు. దీనివల్ల జాగ్రత్త పాటిస్తే మాత్రం ఆ దివ్యశక్తి మీ ఇంట్లో మరింత బలంతో పెరుగుతుంది. మీ జీవితం మునుపటిలాగా ఉండదు. మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రకాశిస్తుంది. ముఖ్యంగా రాబోయే 4 రోజుల్లో మీరు కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎవరి పేర్లైతే RS అలాగే AC అలాగే ఏ అక్షరాలతో మొదలయ్యే వంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇలా అక్షరాలు గల పేర్లు మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడుతుంది. వీలైనంత వరకు వారిని దూరం పెట్టి ధన లాభాలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి రిలేషన్లు కోరుకున్నటువంటి రోజులు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ 4 రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అత్యంత దూరాన్ని ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు సహనాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే మర్చిపోకుండా ఈ 4 రోజుల్లో తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి ఈ అమ్మవారి సంబంధించినటువంటి ఆలయం ఉన్న చోట కానీ ఉదయం సాయంత్రం వెళ్ళి అమ్మవారికి యొక్క దర్శనం అనేది మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి మీరు ఉన్నటువంటి శత్రు భయం కూడా తొలగిపోతుంది. అయితే మీరు అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత అమ్మవారికి దగ్గర నుంచి మీ మనసులో ఉన్నటువంటి భయాలను, సందేహాలను, కోరికలను అన్నిటినీ కూడా అమ్మవారి ముందు చెప్పుకోండి. అలాగే మీరు అమ్మవారికి ఈ ఒక్క మాట అయితే మర్చిపోకుండా చెప్పండి. మా సంబంధించినటువంటి ప్రతి విషయము కూడా నీకే చెప్తున్నాం కాబట్టి మిగతాదంతా కూడా భారమంతా నీవేదమ్మా వహించమ్మా అని చెప్పేసి ఒక్క మాట చెప్పుకోండి. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి శత్రువులు మా నుండి దూరం చేయాలి.
అని అమ్మవారిని వేడుకోండి. మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఇక అమ్మవారి చూసుకుంటుంది. ఉదయం, సాయంత్రం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఎక్కువగా గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమవహారంగా చూసుకున్నట్లయితే గనక ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పబడుతున్నాయి. వివాహం జీవితంలో కూడా చాలా రోజుల నుండి గొడవలు కానీ లేదంటే అపార్థాలు కానీ చేసుకున్నటువంటి బంధాలు ఏదైతే ఉన్నాయో కానీ తిరిగి మరలా మీ బంధాన్ని మీకు దక్కించుకునేటటువంటి యోగం కూడా కనిపిస్తుంది. అయితే మీకు తప్పకుండా ఒక మంచి పరిహారం అనేది చెప్పాలి అని అంటే దగ్గరలో ఉన్నటువంటి రాగి చెట్టుకు మీరు 11 ప్రదక్షిణలు కానీ లేదంటే ఎన్ని ప్రదక్షిణలు వీలైతే అన్ని ప్రదక్షిణలు చేసుకుని చక్కగా దీపం పెట్టుకొని 4 రోజులు గ్రహదోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా అన్నిటిలో కూడా విజయం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందండి.